వెల్కమ్ టు తెలుగు బైబిల్ ఫ్యాక్ట్స్ ఛానల్. దేవుడున్నాడంటే చేతబడులు అనేవి ఎలా జరుగుతున్నాయి? సాతానుకు దేవుడు అవకాశం ఎందుకిస్తున్నాడు? ఒకరి చేతబడి చేయటం వల్ల ఇంకొకరు ఎందుకు బాధపడుతున్నాడు? మంత్రగాళ్లకు శక్తి దేవుడు ఎందుకిస్తున్నాడు? నిజం విను. దేవుడు చెడును సృష్టించలేదు. ఆయన మనిషికి ఎంపిక ఇచ్చాడు. ప్రేమ బలవంతంగా కాదు, మనమే ఎంచుకోవాలి. కొందరు దేవుని ఎంచుకుంటారు, కొందరు చీకటి మార్గాన్ని ఎంచుకుంటారు. అదే మనము అనుకునే చేతబడి, మంత్రాలు. కానీ ముఖ్యమైన సత్యం, దేవుడు మంత్రగాళ్లకు శక్తి ఇవ్వడం లేదు. వాళ్ళు దేవుని వదిలి చీకటి వైపు వెళ్ళి అక్కడి నుండి శక్తి పొందుతున్నారు. ఆ శక్తి తాత్కాలికం. సాతాను దేవునితో సమానం కాదు, అతనికి పరిమితి ఉంది. ఇంకో నిజం కూడా తెలుసుకో. చాలాసార్లు మనం చేతబడి అనుకునేది నిజానికి భయం లేదా మనసుకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చు. దేవుని శక్తి ముందు ఏ చెడు శక్తి నిలబడదు. నువ్వు దేవుని వైపు ఉంటే నీకు భయం అవసరం లేదు. చివరికి గెలిచేది దేవుడే. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే దేవునితో సంబంధం పెంచుకో. ప్రతిరోజు ప్రార్థన చేయి. దేవుని వాక్యాన్ని చదువు. నిజం తెలుసుకుంటావు. భయాన్ని నమ్మకు. దేవుని మీద విశ్వాసం పెట్టు. దేవుడు నీతో ఉంటే ఏ చెడు నిన్ను తాకదు. భయం కాదు, విశ్వాసం ఎంచుకో. అప్పుడు నీ జీవితం మారుతుంది. మీ జీవితాన్ని మార్చే బైబిల్ సత్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే తెలుగు బైబిల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.